పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం శివన్నపేటలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు సమర్పించే అర్జీలను సంబంధిత మండల అధికారులు వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఒకసారి అర్జీ ఇచ్చిన ప్రజలు అదే సమస్యతో మళ్లీ సమావేశాలకు రావాల్సిన పరిస్థితి రాకుండా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. అధికారులు ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. పీజీఆర్ సందర్భంగా విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు, మెజిస్ట్రేట్ గారు ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే వివిధ శాఖల నుండి విచ్చేసినటువంటి అధికారులకి, అలాగే వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి నా సోదరిమణులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన కలెక్టర్ గారు పీజీఆర్ఎస్ ప్రతి మండలంలో చేయాలి అనే ఒక మంచి కాన్సెప్ట్తో ఈరోజు ఇక్కడ పీజీఆర్ఎస్ పెట్టడం జరిగింది. మరి ఏదైతే మనకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికే మరి మీరందరూ కూడా మా దగ్గరికి రాకుండా మీ దగ్గరికే వెళ్ళమని చెప్పి సీఎం గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా మన కలెక్టర్ గారు మన ప్రతి మండలంలో ఉన్నటువంటి పీజీఆర్ఎస్లో ప్రతి గ్రామాల్లో కూడా పాల్గొనడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ కురుపాం కాన్స్టిట్యున్సీకి సంబంధించి 5 మండలాలు, 5 మండలాలకు సంబంధించి ప్రతి చోట్ల కూడా కలెక్టర్ గారు వచ్చి పీజీఆర్ఎస్ పెట్టడం జరిగింది. అక్కడ ఏ సమస్య అయితే ఉందో మీకు సంబంధించి భూ సమస్యలు అయితేనేమి ఎక్కువ శాతం అవే వచ్చేసా. ముందు కూడా మాకు ఇక్కడ ఉన్నటువంటి 22A వెళ్ళిపోయాయి కొన్ని అని చెప్పి చాలామంది వచ్చారు. అవి కూడా మీ దృష్టిలోకి తీసుకొచ్చాము. అదేవిధంగా ఈరోజు కూడా ఎవరైతే ఏ సమస్యల వరకు ఇస్తే అవన్నీ కూడా చేయడానికి ఇక్కడ అధికారుల నుండి అలాగే ప్రజాప్రతినిధుల నుండి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మరి ఈరోజు కనీ విని ఎరుగని రీతిలో ఇంత వాతావరణం బాగోలేకపోయినా ప్రతి ఒక్కరు కూడా వారు సమస్యలు చెప్పాలని మీరందరూ రావడం జరిగింది. కాబట్టి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని కలెక్టర్ గారు, నేను తప్పకుండా మీ సమస్యలు ఏవైతే ఉంటే అవన్నీ చేస్తామని సందర్భంగా ఈ సభాముఖంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి మన కలెక్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే చాలామంది అంటే పనులు చేస్తారనే ఒక మంచి ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయని మా ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి తప్పకుండా ఇవన్నీ చేయవలసిందిగా నేను కలెక్టర్ గారికి కూడా నేను తెలియజేస్తూ ఈ సందర్భంగా విచ్చేసినటువంటి అధికారులకి అలాగే వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.